బాగుంది. ఎస్ సార్, రిపీట్ అయితే అంటున్నారు కాబట్టి రిపీటెడ్ టాపిక్ ని మనం మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్స్, ఆ మోడల్స్ రిలేటెడ్ ఉన్న క్వశ్చన్ చదువుకుంటే ఇంకా బెస్ట్ గా సార్ మనం. బెస్ట్ సార్, అంతే సార్. సో ఇంకమ్మా, హౌ యూ ఫీల్ అబౌట్ శ్రీ రచన రాజమౌళి సార్ గారి? చెప్పమ్మా, సార్ ఎలా ఓన్ గా ప్రిపరేషన్? పిఐఈ చదువుకుంటే మాత్రం అసలు ఇంత ఎఫెక్టివ్ గా ఉండేది కాదు సార్. సార్ చెప్పడం వల్ల అలా రిపీట్ చేయడం వల్ల అది ఇంకా ఈజీగా గుర్తుండిపోయింది. సార్ ఒక 70% మాకు మైండ్ లో ఫీడ్ చేసిండు, మిగతా 30% ఇంకా మేము కష్టపడి చదువుకోవాల్సింది మాత్రమే ఉంది. చాలా బాగుంది సార్ పిఐఈ, సాటిస్ఫైడ్. చాలా సార్ కమిట్మెంట్ తో చెప్పాడు మేడం. ఎట్లా అంటే తను ఇన్వాల్వ్ అయి చెప్పారు. ఫస్ట్ టైం ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నా కూడా పాపము రోజొక ప్లేస్ లో తిరుగుతూ కూడా క్లాస్ తీసుకోవడం అనేది నేను హ్యాట్సప్ చెప్తున్నా సార్ ఫెర్మాట్ అకాడమీ నుంచి. బట్ ఆ కమిట్మెంట్ కు మీకు థ్యాంక్స్ చెప్తున్నా, స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే కొంతమంది టీచర్లు స్టార్ట్ చేస్తామంటారు, కమిట్మెంట్ ఉండకుండా క్లాసులు మధ్యలో పనిచేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అయినప్పటికీ లాస్ట్ క్లాస్ అయినా తీసుకొని కంప్లీట్ చేస్తున్నారు. సో హ్యాపీ సార్, అందరూ కూడా చాలా హ్యాపీ. పిల్లలు నాకు అనిపించేది మీరు రివ్యూ చేస్తూ ఉన్న క్రమంలో ప్రతి టాపిక్ ని రివ్యూ చేస్తుండే వాళ్ళు, నెక్స్ట్ డే ఏమైంది అనేది అప్పుడే ఫటా చెప్పేవాళ్ళు. అంతకంటే మీరు మిమ్మల్ని టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. మీకంటే గొప్పగా చదివే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. నేను చూస్తున్నా లిటరల్ గా చాలా మంది టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. కాబట్టి కొంచెం ఇప్పుడు ఉన్న ఈ 1 month టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. మీరే టైం టేబుల్ పెట్టుకోండి. మేము పెట్టే ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేయండి. మొన్న కూడా మేము ఎగ్జామ్స్ పెట్టాను, మీరు అది చూస్తున్నారో చేస్తలేరుగా. నా బాధ్యత అయితే నేను చేస్తా ఉన్నాను. మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకోండి. రివ్యూ సొల్యూషన్స్ కూడా పెడతా ఉన్నాను కొన్నిటికైతే. మీరు వ్యూలోకి వెళ్ళండి, సొల్యూషన్స్ ఉన్నాయి. ఎవరైనా మేల్ టీచర్ ఒక్కరు మాట్లాడితే క్లోజ్ చేసేస్తాను. మా మునీంద్ర మేడం ఉన్నారా? నమస్తే మేడం. సార్ చాలా బాగా చెప్పారు సార్. సార్ చెప్తున్నప్పుడే చాలా వాటికి ఈజీగా అర్థమవుతుండేది. ఇది ఓన్ గా చదివితే మాత్రం ఒక ముక్క కూడా రాకపోయేది సార్. సిలబస్ చూసినప్పుడు అసలు పిఐఈ వదిలేద్దాం అనుకున్నాం సార్, కానీ సార్ చెప్పడం వల్ల చాలా క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా సరే, 9 కాకపోయినా 8 7 ఖచ్చితంగా మనం అంత స్కోర్ చేసి ఎలిమినేషన్ చేసే ఆలోచన అయితే వచ్చేసింది కదా. వీళ్ళకి మాత్రం 100% పక్కా సార్. ఎలిమినేషన్ 10కి 10 చేసి వస్తారు సార్. అసలు పిఐఈకి సంబంధించింది అయితే 100% సార్. అది అసలు తిరగలేదు ఎక్కువ సార్. వాళ్ళు నిజం చెప్తున్నాను సార్. యాక్చువల్గా మేము ద్విధ్రువ ప్రక్రియ అంటాం. ఒక ఉపాధ్యాయుడికి ఎంతసేపు మోటివేషన్ పిల్లలే సార్. నిజంగా మన ఫర్మాట్ అకాడమీలో ఒకటి యథారాజా తదా ప్రజ. మీరు చేసే గైడెన్స్, మీరు ఇచ్చే మోటివేషన్ తోటి వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు నాకు రెట్టింపు మోటివేషన్ ఇచ్చారు సార్. అది 100% సార్. టీచరు మన టీచర్స్ కి ఎప్పుడు మోటివేషన్ ఉంటుంది, వాళ్ళు వినే విధానాన్ని బట్టి ఆ మోటివేషన్ వేరే ఉంటాయి సార్. వాస్తవానికి టు బి ఫ్రాంక్లీ మేము సిఎస్ఆర్ సెట్ చెప్తా ఉన్నాము. మాకు హైదరాబాద్ నుంచి పద్మ అనురాధ గారు లీనియర్ ఆల్జీబ్రా స్టార్ట్ చేశారు సార్. ఒక్క రోజు కూడా కంటిన్యూస్ గా 25 రోజులలో టైం అంటే టైం సార్. నిన్న కంప్లీట్ అయింది. పాపం మా విద్యార్థులు కొంతమంది ఉండుండొచ్చు, ఇలా ఆఫ్లైన్ లో లేరు కానీ ఆన్లైన్ లో కానీ దండ వేసి కాళ్ళు మొక్కడం ఒకటి తక్కువైంది సార్. అంత అంటే టీచర్ కు ఉన్న రిగార్డ్ ఆమె చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంత కమిట్మెంట్ ఉండే విద్యార్థులు దొరకడం. సో దాంట్లో ఉన్న బ్యాచ్ లో ఉన్న విద్యార్థులు కూడా సార్ ఆల్మోస్ట్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, చాలా మంది డాక్టరేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆమె ఏంటంటే నా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కావాలి, బయటికి వెళ్ళాలి. ఆ కమిట్మెంట్ ఉండడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. సో మీరు కూడా అలాంటి కమిట్మెంట్ తోటి క్లాసెస్ తీసుకున్నారు. నాట్ ఓన్లీ యూ సార్, ఆల్ మ్యాథమెటిక్స్ కాంటెంట్ చెప్పినటువంటి మా టీచర్లు ఎవరన్నా కానీ, మెథడాలజీ టీచర్స్ కానీ అందరూ కూడా, వాళ్ళందరికీ మళ్ళొకసారి మీరు అన్నట్టు అచీవ్మెంట్ సాధించిన తర్వాత అదే వరంగల్కి పిలిపించేసి మా కేఈ నుంచి ఒక ఐదర్ రిజిస్ట్రార్ ఆర్ మా వైస్ ఛాన్సలర్ తోటి మంచి ప్రోగ్రామ్ చేసి, నేను రీసెంట్ ఒక ప్రోగ్రామ్ చేశాను మా కేఈ టీచర్స్ కోసం. అలాంటి ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేస్తాను. మా విద్యార్థులకు కూడా అలాంటి ప్రోగ్రామ్ జరుపుకుంటాను. ఎక్కువ మంది విద్యార్థులు డిఎస్సి క్వాలిఫై కావాలని ఆశిస్తా ఉన్నాను. సో ఆ రకంగా ఈ 20 days ఏదైతే ఉందో కష్టపడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్ దిస్ ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. సో మన మెథడాలజీ క్లాస్ లైన్ లోకి వచ్చేస్తే మీకు పెడతానండి. ఐదర్ రేపు కానీ, ఒకవేళ సార్ తీసుకుంటా అన్నాడు కానీ 8:30 9 అన్నాడు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాను.